నాలో దాగే నవభావములా పలుకవే అమ్మా ఏమిటి ఆ గొడవ? గొడవ అంటే ఉదయాన్నే పాలకేమంటే తెల్లాయిస్తుంది తెలుసా? ఏం చేసిందమ్మా? పాలన్నీ నాలుపాలు చేసిందేమో ఉందా? అయ్యయ్యో దాన్ని బజారు పంపించి నీ వీధిగుమ్మలోకి వచ్చాను. వాడు ఎవడో కాలేజీ కుర్రాడే. ఏం చేశాడమ్మా? నన్ను చూసి శ్రీహరి నమస్కారం అన్నాడు. సంస్కారం ఉన్నవాడేగా? నేను అలాగే అనుకున్నా. అంతే కదమ్మా. కుర్రాడు నమస్కారం పెట్టాడు. సంస్కారం అంటే తాడిమళ్ళలో కుర్రాడికి అని. అవునవును. కానీ ఇందులో వాడికి ఏం పోడరోగం వచ్చిందో తెలియదు. ఏమైందమ్మా? నన్ను చూసి కన్ను కొట్టి చింతామణి శ్రీహరి చిత్ర ఆగవే. ఈ ఊరు వాళ్ళ జోలికి వెళ్ళకమ్మా. ఏమ్మా తాడిమల్ల వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నావే? చూసావా ఎంత ముందు ఉన్నారో? వాళ్ళంతా పెద్ద రౌడీలమ్మా. ఏమిటమ్మా ఈ తాడిమల్ల కూరలు రౌడీలా? అవునమ్మా. అయ్యో వీళ్ళు రౌడీలు అయితే నన్ను ఏం చేస్తారే? అంతేనా? ఇటువంటి నాకు రౌడీల్ని, ఇటువంటి బచ్చాయాల్ని, నా వయసులో నా మధ్యాహ్నం వాళ్ళకి ఎంతమంది ఆయన ఈ కాల కుర్రాళ్ళు ఉన్నారు చూసావు? ఉన్నారుగా. అదో బొట్టుగట్టు పంటలాలు, బూటిగట్టు పంటలాలు పోయి సొక్కాలు వేసుకుని చేత్తో సెల్లబోను పట్టుకుని ఈ హై స్కూల్ పక్కన సొల్లు గౌరులు ఎప్పుడు తప్పిస్తే ఒక్కరి దగ్గర ఆకాశం తోపుకేడిస్తుందన్న వాళ్ళకి. అంతేనటమ్మా. సరే గాని ఇక్కడ ఏం చేస్తున్నావే? ఆ శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానించుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటున్నానమ్మా. నా తల్లి దేవుని ప్రార్థన చేస్తున్నావా? అవునమ్మా. రుక్మిణి సమేత చంద్ర వేణుగోపాల స్వామిని చేసుకుంటున్నావు. అమ్మడు దేవుని ప్రార్థన చేయడం తప్పని గాని ఎక్కడ చిన్న చిక్కు వచ్చింది. ఏమిటి ఆ చిక్కు? బాగుందని భక్తి బ్రాహ్మణ నత్తి ఉండకూడదు. ఉంటే ఏమవుతుందమ్మా? బాగుందని భక్తి ఉందనుకో తడిమడి అని కూర్చుంటే వాళ్ళ ఇంటికి ఏ మగాడు వస్తాడు. అవునవును. అదే బ్రాహ్మణకి నత్తి ఉందనుకో పెళ్ళిళ్ళకి పూజలకి ఎవ్వరు పిలవడు. సరే గాని ఎప్పుడు నీ అన్నమాట గాని నా మాట ఏమాటమ్మా? ఆ భవానీ శంకర్ ఎంత ఈడ్చిపోయాడు మనకు 1,00,000 సార్లు చెప్పాను. వాడు మన ఇంట్లో ఉంటే పొట్లకాయకి బొట్టు. అమ్మా అంత సొమ్ము పెట్టిన వారిని ఇంతలోనే ఆవిడకు కొట్టలేక చూచుతున్నానమ్మా. అంత సొమ్ము పెట్టాడు. అంత సొమ్ము పెట్టాడు. అవునమ్మా. ఓ పిచ్చి పిల్ల మన ఇంటికి వచ్చేవాడు మనకి పెట్టడానికి అయిపోతే మన చేత ఏమిటది? అదే డబ్బా. వాడు ఎప్పుడు ఎంత పెట్టాడో చెప్పమంటాను. ఇది అమ్మా వాడు మనకెంత సొమ్ము పెట్టారో చెప్పమందువా అమ్మా? ఒకసారి చెప్పండి. చెప్తాను వరలే. వగలు వలపులు వర్షించినాడే తిరుగని పిచ్చి ఎత్తించిన అమ్మా వచ్చిన నెలలో అమ్మా వచ్చిన నెలలో
చికమేళ లాలించి మండములో మించినావు. అదేనమ్మా నాకు కావాల్సింది. బండ సరోలకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయుచున్నాడు. అమ్మా నా తల్లి చెప్పాలి. దినవెచ్చములకని తినుబండములకని వింటున్నావటే? వింటున్నా చెప్పవి. దినవెచ్చములకని తినుబండములకని పెండ్రాములగలు ఏంటమ్మా పెండ్లాం నగలు మార్పించానే? పెళ్ళాం నగలు మార్పించేసావా? ఇదేదో పెద్ద గలకార్యం చేసిన చెప్తున్నావు కాదా? పిచ్చి పిల్ల, నువ్వైతే పెళ్ళాం నగలే మార్పించావు. నువ్వైతే? నేనైతే పెళ్ళాం నగలతో పాటు వాళ్ళ అత్తగారి మెడలో పుస్తుల దాడు కూడా అమ్మించాలి. చాలే ఊరుకమ్మా. అన్ని గౌయమెట్టు మనకు దక్కునమ్మా. ఇదిగో ఈ శ్రీరంగనీతిని నేను విచారిస్తున్నాను. ఏమైందమ్మా ఇప్పుడు? ఎవడు నీ అందానికి, నీ చందానికి, నీ విద్యకు, నీ తెలివికి ఈ ఒక్కలోటు లేకపోతే లేని ఎడలా ఈ కూర్చున్న మగవాళ్ళ ధర లక్షలు లక్షలు సంపాదించిపోయినట్టు. లక్షలు లక్షలు ఎలాగమ్మా? అయినా నేను వాడిని అంత చేశాను, నేను ఎంత చేశానంటున్నా కానీ ఒక్క మగాడికైనా ఎంత మందు పెట్టి మధ్య మందు పెట్టడం ఏమిటే? మందు పెడితే చచ్చిపోడు. పిచ్చి పిల్ల, చచ్చిపోయే మంది కాదు మరి ఈ మగ సచ్చినోళ్ళు మన ఇంటికి వచ్చిపోయే మంది. ఏమిటేమిటి? వెంట పిక్కాకు చూడమైన రకమైన మంది ఉంది. అది తారిమల్లో ఇంగ్లీష్ మందుల షాపుల్లో దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుందమ్మా? అమ్మ ఇండుగా కరెక్ట్ మోదుపు సూదులు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ వెంట పిక్కాకు చూడని తీసుకొచ్చి మిఠాయిలో కానీ సున్నుండ్లో కానీ కలిపి ఒక్క ఉండగాని తినిపించావు. ఆ ఉండదన్న ముండాకుడికి మనం ఇటు చూడమంటే ఇటు చూస్తాడు, ఇటు చూడమంటే ఇటు చూస్తాడు. నాకు అనుమానమే. ఏమిటి? ఉండ కాకుండా ఉండ నరవేస్తే ఏమవుతుందమ్మా? వేసా నీ ఊళ్ళోని. ఎవరికి వేసావే? డాగల సీని గారికి వేసాను. డాగల సీని గారికి వేసావా? నేను వచ్చింది కానీ నన్నట్టు వెనకాలే తిరుగుతున్నాడు. అవునవును చూశాను. చీరలు కూడా ఆయన మరచి పెట్టేస్తున్నాడు. ఇప్పుడు చీరని ఎప్పుడు పెట్టలేదు, వెంటనే మరచి పెట్టేస్తున్నాడు. ఒకవేళ 2 ఉండలు వేసామనుకో, వేస్తే ఇంకా తాడిమల్లి వదిలేసి మన వెనకాలే పుణ్యక్షేత్రం వచ్చేస్తాడు. అమ్మడు నీళ్ళల్లో ఉంటూ నీళ్ళంటారు తామరాకును, మన్నులో తిరుగుతూ మన్నంటారు కుమరి పురుగును. మన కులానికి దుర్బలి వీటిని వలపు మనకు అంటకుండా వారికి మనపై వలపు కలిగించే వేస్తారు మంచుడు. విత్తమున్నంత వరకు వీటిని మనము కోరి విత్తముడిగిన తోడనే విత్తముడిగిన తోడన్నే బిడియముడిగి బిడియముడిగి కుక్క నవ్వుల బయటకు నెట్ట వలయు. కుక్క మామూలు కుక్క కాదు, గజ్జ కుక్క. ఈ మగాళ్ళు మనం డబ్బున్న చెప్పినప్పుడు బాబు గారు మీరు ఇందులో అన్నారు, బాబు గారు మీరు చంద్రులా అన్నారు. డబ్బు అయిపోయిన తర్వాత ఈ మొండా కొడుకులతో మనకి పని ఉంది. అప్పుడు కొట్టాలి. పెద్ద పెద్ద కుక్కలు మొండా కొడుకు నేను. అమ్మా ఏమిటి నీ కాలంలో నీ ఇట్లే చేసి ఇవిడమ్మ నా కాలంలో నా చిన్నతనంలో నేను ఎన్ని కొంపలు ఆర్పిస్తున్నాను. వాస్తవం. ఎన్ని కాపురాల్లో చిచ్చు పెట్టేసేని అమ్మడు. నేను మంచి వయసులో రోజుల్లో ఈ తాడిమళ్ళలో ఏ ఒక్క మగాడైనా జీడిపిక్కల వ్యాపారం చేయనిచ్చారా? ఇంటి దగ్గర పిల్లలతో కాపురం చేయనిచ్చారు. సంక్రాంతి విధంగా ఇంటి చుట్టూ పొంగోళ్ళని ఇప్పుడు తిప్పుతావు. నా వయసులో ఈ మగాళ్ళంతా మన ఇంటికి గొర్రెల మంది
రోజుకు 4 మంచాలు సిద్ధం చేసి వచ్చేదాన్ని. అమ్మా నువ్వు ఉన్నది ఒక్కదానివే కదా, నీకు రోజుకు 4 మంచాలు ఎందుకే? అవును మరి, ఆయన ఉంటే తెల్లసరితో పనే ఉందని మంచాల గురించి నీకు తెలిస్తే నాకు పాటిన ఎందుకు? అబ్బా చెప్పమ్మా. ఇప్పుడు ఎవరికైనా వ్యాపారం చేయాలంటే ఏం కావాలి? డబ్బు డబ్బు డబ్బు. అవును కదా, మరి వ్యాపారానికి మంచాలు కావాలి. వచ్చేవాడు వస్తుంటే పోయేవాడు పోతుంటే వీధి కుమార్ రావడం, దుడ్డి కుమార్ పోవడం. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి అరగంట తలుపులు మూసేవారు కానీ మన తలుపులు ఎప్పుడు అలా బార్లో తీసుకుంటారు. అవునా అమ్మా, దొంగలు పడలేదా? దొంగలు పడ్డా అసలు నేను పడుకుంటే కదా దొంగలు పడ్డాను. అదే నిజమేలే. ఆయన ఎంతమంది వస్తుందన్నానే అప్పుడప్పుడు మహానుభావుడు ఎవరు? ఆ మట్టా గణపతి గారు వస్తూ పోతూ ఉండే. ఆయన కూడా వదలలేదా? అసలు గణపతి గారిని ఎప్పుడు రావద్దని మాట అనలేదు. నా చిన్నతలో చేసిన ముద్దు ముత్తాలు చెప్తాను చూడండి. చెప్పమ్మా. కడులో అయినను కరగించి క్షణములో కోసారి కోసారి 100,000 గుంజిన ఎక్కడే పులి? ఇప్పుడు నువ్వే కదా పులి అన్నావు. పులి అంటే జడుచుకున్నాడు బంగారం. జడుచుకోరా ఏమిటి? పులి అంటే మామూలు పులి కాదు. మరిదే పులి మహానుభావుడు. ఆయన రోజుల్లో పుల్ల వస్తుపోతుంటాడు. ఆయన కొప్పుల రామ్మోహన్ రావు గారని. రామ్మోహన్ రావు గారా? 6 అడుగుల ఆజానుభావుడు అందగాడు. అసలు వాటేసుకుంటే అన్నాడు 6 రోజులని విడిచిపెట్టేవాడు కాదు. అసలు ఆ రోజుల్లో నా గురించి ఎలాంటి వాడు వచ్చాడు చెప్పమ్మా వింటాను. రాజులు వచ్చేవారు, రారాజులు వచ్చేవారు, యాక్టర్లు వచ్చేవారు, డాక్టర్లు వచ్చేవారు, లీడర్లు వచ్చేవారు, ప్లేడర్లు వచ్చేవారు, వారర్లు వచ్చేవారు, కీలర్లు వచ్చేవారు. వాళ్ళని కూడా వదల్లా. వాక్యనేమిటి? రాజాదిరాజు మొదలుకొని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఖైదీల వరకు మొండా కొడుకు లేనంటే పరిచచ్చేవారు. అటువంటి వంటి వాడైన ఒక పూటలు కుక్కను గావించి కోటేశ్వరుడైన గుమ్మములో గాలుడ పకీరుడు నేతి వెడతినాను. పరమనైష్టికుడైన పడదూసి నోటను పెట్టి. ఏం పెట్టావే నోట్లో? ఏం పెట్టాడు ఏంటి? ఎంగిలి నా ఎంగిలి తిని పెంచిన. నీ ఎంగిలి వాళ్ళకి తినిపించావా? పాపం కదా అది. పాపం పాపమా? శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగల్ కన్నా కమ్మగా ఉంటుంది. ఆయన పరమనైష్ఠుడు అంటే ఎవరమ్మా? పరమనైష్ఠుడు అంటే మన గుళ్ళో పోజారు గారు సారథ గారు లాంటి. సారథ గారేనా? పైకమున్నంత వరకు వరపు గురిపించి పైకము వట్టిపోయినంతనే కంతుడైన ఒకంత ననరు చూపగా నడబట్టి గెంటినాను. ఇలా లక్ష్యాలు కొన్ని నేర్చుకుని బాగుపడతాం. నేర్చుకుంటానులే గాని అమ్మా, ఎంతో సంపాదించాలని చెప్తున్నావు కదా, మరి నేను పెద్దదాన్ని సరికి మన ఇంట పూచికి పుల్లైన లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసావే? అమ్మా ఏదైతే నీకు తెలియకూడదనుకో అదే అడిగేవి. అడిగేశానమ్మా. నాకు ఒకప్పుడు ఒక మహాపిసిని కొట్టి ఆయన తగులుకున్నాడు ఈ తాడిమలలోనే. ఎవరమ్మాయన? రాచపోతే వెంకన్న బాబు అని. రాచపోతే వెంకన్న బాబు గారా? ఈ వెంకన్న బాబు సంతగాడు వచ్చేసేవాడు మహానుభావుడు. వచ్చి తెల్లవాళ్ళు కూడా మాటలు 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 మాటలేనా? అసలు నోట్లు బయటికి తీసేవాడు అదే. నువ్వు ఊరుకోవే మరి. అది అప్పుడప్పుడు జేబులో చేపెట్టేవాడు. తీసారా? అమ్మో వెంకన్న బాబు గారు జేబులో చేపెట్టాడు, ఎవరో తీస్తాడు అలా చూసేదాన్ని. అరగంట గొక్కు నుడిసే బయటికి తీసే. ఇంక ఈ దగ్గర డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచించగా ఉపాయం తట్టింది. ఉపాయం? కాస్త త్రాగుడు అలవాటు చేస్తే ఆ త్రాగిన మైకులో డబ్బు కావాలి. అయ్యో చెయ్యాలి తప్పది. పైగా ఆయన ఏమన్నాడు తెలుసు? శ్రీహరి నువ్వు కూడా నా ప్రక్కన కూర్చొని తాగకపోతే తాగిన మొండికేసి కూర్చున్నాడు. మరి తాగాలి కదా. అమ్మా ఆడ మగే ఉందమ్మా, అవసరం మంది అవకాశం ఆగింది. పైగా తాగేవారితో డబ్బు ఏంటి తెలుసా? ఏమిటది? డబ్బు లేకపోతే అప్పు చేసి తాగుతారు, జత లేకపోతే అసలు తాగకుండా. అవునా? వెంకన్న బాబు గారు 1 గ్లాస్ వేసుకునేవాడి, నేను ఆయన కోసం గ్లాస్ వేసుకునేవాడు. మగవాడు ఆయన 1/2 గ్లాస్ ఏమిటి, నువ్వు గ్లాస్ ఏమిటి ఆడదానివి? అవును అదే మరి. ఆయన ఏమనుకుంటాడు? ఆయన మగాడు కదా, ఎంత వేసుకున్నాడు? 1/2 గ్లాసు. నేను ఎంత వేసుకున్నాను? గ్లాసు. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు? నాకంటే ఆడదే గ్లాస్ వేసుకుందంటే నేను దానికంటే ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే దాని ముందు ఇన్సల్ట్ అయిపోతాను అనుకుని నాకంటే ఎక్కువ వేసుకుంటాడని నా భ్రమ. ఆయన గ్లాస్ వేసుకునేవాడు, నేను 2 గ్లాసులు ఆయన తప్పడ చేసే వేసుకునేవాడు. తప్పడ చేశానా? అవునే. అదేమిటి?
తప్పనిసరి అంటే తెలియదా? మొన్నే కదా ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ జరిగినాయి కదా. వాటికి వీటికి సంబంధం ఏమిటి? ఉందమ్మా. ఆడవాళ్ళకేమో రూపులు చీరలు ఇస్తారు, అదే మగవాళ్ళకి అయితే తప్పనిసేసి ఆ తప్పనిసేసిలో పడిపోయి వేస్తారు ఓట్లు మగాళ్ళు. అమ్మా ఆయన తప్పనిసేసి చేసుకున్నా కూడా నేను పుల్లు బట్టలు పట్టించేదాన్ని. మనకి ఎట్లా బర్మా పట్టుకోవాలి దాని ఎదురు కూర్చుండేవాడు. తెల్లవారు ఆయన నేను కూడా నువ్వు వేసుకో నువ్వు వేసుకో నువ్వు వేసుకో నువ్వు వేసుకో నువ్వు వేసుకో నువ్వు వేసుకో. ఎంతసేపు వేసుకుంటారే, కళ్ళు తిరిగి పడిపోతారు. అమ్మా రాజుపోతే ఎంగర బాబు సామాన్యుడా, తెల్లవారు పడుకునేవాడే, నేను పడుకునిచ్చేవాడే తల్లి. ఇలా 6 నెలలు జరిగింది. నరాలు నువ్వు చెప్పి రావడం మనసు రావడం మారితే పోయేలేవి. ఆయన కోసం నేర్చుకున్న అలవాట్లు ఎక్కడ పోతాయి? అందువల్ల సభ ఇంకా చాలా 40 మందికి అయిపోయింది, ఏం మిగలలేదమ్మా. ఏమీ కాదులేమ్మా, వయసులో ఎంత పెంచినాను వార్ధక్యం అవుతోసరికి కూడు గుడ్డ ఉండరాదని మన కుటుంబానికి శాపం ఉన్నదట కదా. ఎవరు చెప్పారు? ఆ వనదాక్ష మీనాక్ష పుష్ప పూపోన పోసుకుండారా నీ కాపురాలు కూలిపోను, నీకు వచ్చాడు ఎందుకే వాళ్ళంతా నన్ను తిడుతున్నావు? ఆ ముండలు నేను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారే, ఎందుకో తెలుసా? ఎందుకు? ఇప్పుడు ఆటోలు వచ్చిందారు, రిక్షాలు ఎవరు లేదు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఉత్తరాలు రాస్తున్నారా? రాయట్లేదు. పంజాబీ డ్రెస్ వచ్చిన తర్వాత ఏ పరిస్థితి పిల్లైనా కనీసం పండగ రోజునైనా పరిగణన వేసుకుంటుందా? వేసుకోవడం లేదు. ఇది కొత్తగా వింతా పాతగా రాతా అని పంచ కళ్యాణి లాంటి నిన్ను నా గుమ్మాలు చూసిన తర్వాత ఆ కంచెర్ గారి దాని మొక్క ఎవ్వరూ చూడలేని భయం. అందువల్ల ఇప్పుడు ఆ శాపాలు పడిపోతుంది అని ఆ నమ్మకుడి అంకో పక్షి ఆ పీనుగా ఆ భవాని శంకరుడే భవానీ శంకర్ ఆడ రూపాయి పెట్టలేదు. అది కాదమ్మా, వారు ఈ పూట ఎవరిని అప్పడినారట, వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. వారు తీసుకొచ్చి వీరి చేతులు పెడతారు, వీరు తీసుకొచ్చి నా చేతులు పెడతారు, నేను తీసుకొచ్చి నీ చేతులు పెడతానమ్మా. అప్పు తీసుకురావడానికి వెళ్ళాడా? అవునమ్మా. ఆ డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తాడా? నీవు పట్టుకొచ్చి నాకు ఇస్తావా? నేను పట్టుకెళ్ళి మన భాషలో వేస్తాను. అసలు ఎప్పుడు వస్తాయి నీకు తెలివితేటలు? అసలు వీడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అప్పు పెడతారా? పెట్టరా? ఈ ఉత్సవం కాబట్టి పెద్ద ఎంత మంచివారే. ఏం చేశారమ్మా? ఎంత హుషారుగా ఉన్నారు చూసా కుర్రాళ్ళు. ఉన్నారు. వీడు భావాల్సి అప్పులు పాలైపోయాడని, పైగా మా ఊరు ఒకప్పుడు బతికినోడు బాగా బతికినవాడని బ్యాంక్ లో రూపాయలు సైకిల్ షాప్ పెట్టించలేదు. సైకిల్ షాప్ పెట్టారా? ఏదో ఒక వ్యాపారం పెట్టుకున్నారు కదా, బాగుపడిపోతారులేమ్మా. అలా అలాగే అనుకున్నారు. దరిద్రుడిని ఎవరు మాత్రం బాగా చేస్తారు? ఏమైంది? అదృష్టం అందరూ ఎక్కిస్తానంటే బుద్ధి బురదలోకి దింపిందండి. ఏమైందమ్మా? పాత అప్పులో ఊరుకుంటారా? ఏం చేశారు? వీడికి ఎప్పుడు మహానుభావుడు ఆ ఉప్పులు సూర్యనారాయణమూర్తి గారు అప్పు ఇచ్చాడట. వీడు సైకిల్ షాప్ పెట్టడం చూసాడు. ఆయన సైకిల్ అన్ని సూర్యనారాయణ గారి దొడ్లో పాడేసుకున్నాడు. ఏమిటి సైకిల్ అన్ని తీసుకెళ్ళిపోయారు? అమ్మా 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 పాపం. పాపం దేనికమ్మా? ఇక ఆయనకేం మిగిలి ఉంటుందమ్మా? అమ్మా నువ్వేం బాధపడకే, ఆయన దగ్గర పెద్దదే మిగిలింది. మిగిలిందా? అవునమ్మా, తుప్పడ పంపు మిగిలింది. అవునే, పంపుతో ఏం చేసుకుంటాడే? ఖాళీగా ఉంటాడు కదా. నువ్వు నేను కలిపి డబ్బు నీ కాసేపు నా కాసేపు, నీ కాసేపు నా కాసేపు ఆ గాలి పండగ దానికి ఏమీ లేదు. అయినా నీకు విషయం తెలుసా? ఏ విషయం? పదవి పోయిన రాజకీయ నాయకునికి పళ్ళోడిపోయిన వేస్తే మాత్రం పరపతి పట్టుకుని పాపరం ఈ సమాజంలో ఇవ్వలేదు. అయినా మనం ఎవరమే వెలచెల్లు. మరి ఇన్ని దినములు ఒక్క మగడితో మన సంఖ్య వెలచెల్లులకు బిడ్డల పైన పళ్ళ పొందుకు వెలచెల్లులకు బిడ్డల పైన పళ్ళ పొందుకు అమ్మడు సంస్కారం లేని చదువు, దేవుడు లేని దేవాలయం, ఆడదు లేని ఇల్లు, డబ్బు లేని మనిషి నిరుపయోగమే. అంతేనంటావా అమ్మా? వీడు ఒట్టిపోయిన గొడ్డు లాంటి వీటితో మనకు పని ఉందమ్మా. ఎంతో వాడి సాగరంపవే. నీ వల్ల కాకపోతే నాకు విడిచిపెట్టవే. వద్దు, నీ శక్తి నాకు తెలియదు కదా. నేడు రేపు ఆయన గారికి నేనే నచ్చ చెప్పి
పంపించేస్తానులేమ్మా. పంపిస్తావా? నీ మీద ఒట్టమ్మా. అయితే ఆడుతూ పాడుతుండే అలాగే. నీతో మారుతి వద్దని మర్చిపోయాను. గుర్తుండలేదు అసలు. ఏమిటి అది? మన పెళ్లి విజయవాడకి చెరులో మీకు సుబ్బారావు గారిని చూపించారు కదా. అవును. ఆయన మన వీధిలో 3-4 సార్లు. వారికి మన వీధిలో ఏం పండు వచ్చారో ఏమోనమ్మా. పిచ్చి పిల్ల 12 రావడం కది. ఆయన వయసులో ఉన్న కుర్రవాడు ప్రేమ వలపడ్డ రకమైన పిచ్చిలో పడ్డాడు. అదేం పిచ్చి? అటువంటి పిచ్చి పడ్డ ప్రతి మగవాడికి కూడా ఏదో రకమైన పెద్ద జబ్బి. ఏం జబ్బు? వలపు జబ్బి. వలపు జబ్బా? వలపు రోగంబు పుట్టనివాడు సానివాడకే రాడు. ఒకవేళ వస్తే వారి ఇంట వంక కన్నెత్తి చూడడు. చూస్తే వాడు మన ఇంట వంటకు వాడు సుమ్మి వచ్చిన వాడు మన పండగ వాడే చితామణి. చితామణి పండగ వాడే చితామణి. వచ్చిన వాడు చితామణి. అంతేకాదు వాళ్ళ నాన్నగారిని తెలియకుండా కొట్లోంచి వేలు 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 తెచ్చుకొచ్చి పెడుతున్నాడు. అమ్మడు ఇంత ఎలా ఆ గుడిసెలో పొట్టుబడి దాని పేరే పేరు రంగనాయకమ్మ. దానికి పెట్ట నడమంత్రులు సిరి అంత ఇతని వల్ల ఇతని వల్ల అమ్మా. ఆ సంగతి విడియే మొన్న పెళ్లి మేజవాణిలో రవంతరకు చేసినానమ్మా. రుచి తగిలింది. అందులో నీ చేయి సమాధి నీ చెయ్యి తగిలింది. ఎనకన ఇచ్చేదటి అరగంటలో 6 కాసులు సమర్పించారే. అమ్మ బాబోయ్, ఏమిటి అరగంటలో 6 కాసులు ఇచ్చాడు? 6 కాసులమ్మా. నేను గంట నుంచి సెవట్లు ఖర్చుకుంటే చేస్తాను, ఒక్కడో రూపాయి ఇవ్వట్లేదు. అమ్మడు అమ్మా ఇంత కాదు, అరగంటలో 6 కాసులు ఇవ్వడం కాదు, ఇంటికి వచ్చి అసలు చూసాడంటే ఇంకా ఎన్ని కాసులు ఇస్తాడో మహానుభావుడు. అదేనమ్మా మన ఇంటికి వచ్చి నీ ఏసీ గది ఎదిగి వస్తాను. అతను ఈసారి మన ఇంటికి వచ్చినప్పుడు తెలియజేస్తాను. నీవు డాబా నుంచి ఒకసారి కనిపించవే. ఏమిటి ఆయన గారి కోసం డాబా మీద నుంచి నేను కనిపించాలా? అవునే. ఓ పని చేయరాదు, నువ్వు కనిపించి సరిపోతుంది. నేను కనిపించాలా? నువ్వే
ఏముంది నా దగ్గర? ఏముంది? పుస్తకాలు ఉన్నావు, అట్టూరు పూజలు పేదలు జరిపాను పుస్తకాలు నేను నా దగ్గర ఉంది. పైన పట్టారో పైన పట్టారు ఎక్కడే జాబ్ కనిపోయినాయి. నీ వయసుగా నాకు ఉంటేనా ఏం చేసేదానివి? అసలు అలా కూర్చొనిచ్చేదాన్న, ఎవరిని జీడిపకి లేపాలని చేయనిచ్చేదాన్న, మా నిరుచుట్టు ప్రదక్షిణలు చేయించేసేది. చేస్తావు అది సరే గాని ఇలా బట్టలు కట్టుకున్నావండి. ఏమైందమ్మా బాలేదా? చాలా ఊరుకోవి. ఎర్ర పట్టు చీర, నాకులో పెద్ద పట్టు చీర. అబ్బబ్బబ్బా, ఎప్పుడు ఎరుపు 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 అంటావు. ఎరుపు రంగు చీర ఎంత కట్టుకోవాలి? పిచ్చి పిల్ల, ఎంత కొమ్ములు తిరిగాను మగాడైనా సరే ఆ ఎరుపు చూస్తే ఇట్టే. ఈరోజు చక్కాల. అవునమ్మా. అబ్బో రామ్మోహన్ గారు అన్ని తాజా పూలు తెప్పించారు. అవునమ్మా తెప్పించారు. కుర్చీలు వేసుకున్నాను. అదేంటి అన్ని పిల్లలు వేసుకున్నా? అసలు ఆ బిళ్ళేది బిళ్ళ నాకెక్కడదే బిళ్ళ? నాకెప్పుడు చేయించావు నువ్వు? ఇదే నీతో చికెన్ బిళ్ళ. బిళ్ళ ఎక్కడదంటే నాకెక్కడ బిళ్ళ, నాకెప్పుడు చేయించా బిళ్ళ అంటావు. అవును. అసలు నీకు లేకపోతే నాకు లేదంటే అందరా. ఏమిటే ఇలాగే ఉండిపోయావు? బిళ్ళారు కానీ మహానుభావులు ఎవరైనా కొప్పులు సీని గారు చేయించి పెట్టారు. కొప్పులు శ్రీను గారు చేయించారా? అమ్మా ఎలా చేయించారే? కొప్పులు సీని గారు ఎంత బాగా చేయించారు. చెప్పు. చుట్టూ 2 వరుసలు తెల్లపళ్ళు పెట్టించారు, మధ్యలో ఇదేమిటి రంగు మారిపోయింది? ఆ రంగు అలాగే మారుతాడు, ఎరుపు కదా. ఆ రోజుల్లో ఆ బిళ్ళలో తీశాను, దాని కాంతి పాలు మరేది. నువ్వు ఆ బిళ్ళ వేసుకుని ఈ తాడి మళ్ళీ కొరాలకి ఎలా కనిపించాలి తెలుసా? ఎలా కనిపించాలమ్మా? తగ్గుతూ తల్లుకోమనుచును తారవలయు నగుతూ పాదు పొలనగను నాటవలయు తగ్గి తగ్గలింది. ఇది ఒకసారి తగ్గితూ ఉంటుంది. తగ్గాలమ్మా. అలాగే. ఏంటో దగ్గ అదిగో అక్కడ 4 లేచి వెళ్ళిపోతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. అదిగో ఆయన వెళ్ళిపోతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఎందుకమ్మా? ఎందుకేంటి? చింతామణి చూడడానికి వాళ్ళు వచ్చారు, నువ్వు అలా దగ్గరనుకో ఈ చింతామణికి ఏ రోగం ఉందో అని వాళ్ళ భయం వాళ్ళకి. అమ్మా ఏమిటా మాటలు? నీకు ఉందని కానీ వాళ్ళు అపార్థం చేసుకుంటే నా వ్యాపారం ఏమైపోతే నా భయం నాది. అసలు దగ్గర అసలు మన వీధిని చాలా మంది వస్తూ పోతుంటారు కదా, అందులో మన గురించి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని తగ్గాలి. మన కోసమే వచ్చారని మనకి ఎలా తెలుస్తుంది? చక్కగా ముస్తాబై వీధి గుమ్మలో సగం కనపడి అదేమిటి సగం కనపడి సగం కనపడకుండా? అలా కాకుండా పూర్తిగా కనిపిస్తే ఏమవుతుందమ్మా? పూర్తిగా కనిపించాను ఇంతేనా అనుకో, అదే సగమే కనిపించానుకో ఇంకా లోపడే ఉందో చాలు. మరి అదే మరి ఆ మైసెట్ ప్రసాద్ గారు లెగ్స్పోయి చూసేస్తున్నాను, ఇంకా ఏం కనపడిపోతున్నాను. మన సగం చూశాడు, ఇప్పుడు ఇంకా పూర్తిగా చూసేద్దాం అనిపోయామన్నమాట. ఇలా నిలబడి తగ్గాలి బాబు, జడుచుకుంటూ పూర్తిగా ఇలా నిలబడి తగ్గాలమ్మా. ఎలాగమ్మా? అలా తగ్గామనుకో మన గురించి వచ్చినప్పుడు అయితే టక్కన ఆగిపోతాడు. ఆగిపోయి 2 జేబుల్లో 2 చేతులు పెట్టుకుంటాడు. 2 జేబుల్లో చేతులు ఎందుకమ్మా? అది ఫ్యాషన్ తల్లి. అమ్మడు మరి చాలా మంది ఇష్టపోతుంటారు కదా, అందులో మన గురించి ఎవరు తగ్గడం కోసం నిలబడాలన్నమాట. ఇలా చూడవే. దీనికి అర్థమైంది తెలుసా? నేను మీ గురించి వచ్చాను, నా 2 జేబులు డబ్బులు ఉన్నాయని చెప్పడం. అప్పుడు మనం ఏం చేయాలి? ఈసారి మళ్ళీ మన తగ్గాలి. ఎలాగా? ఇలా నిలబడాలి. చూస్తావా? చూస్తున్నా. పైపే దాని కింద గట్టిగా నెక్కబడి తగ్గాలి. నెత్తరు వస్తుంది. నిద్ర వస్తే రాదు, వాళ్ళ గుండెల్లో గుచ్చుకుంటే జేబు నుంచి రూపాయలు బయటకు వస్తాయి. పిచ్చి పిల్ల ఇలా చూడవే. ఏమిటే ఏమిటి 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 కళ్ళు కొడుతున్నావు? అది మన వ్యాపారానికి గుర్తే. దీనికి అర్థమైనా తెలుసా? చెప్పు. మా గురించి వచ్చారంటున్నావు, 2 జేబులు డబ్బులు ఉన్నాయి అంటున్నావు, ఆలస్యంతో ముండా కూడా వచ్చేయని చెప్పడం అన్నాడు. అప్పటికి రాకపోతే మనం ఏం చెయ్యాలి? ఇప్పుడే మనం ఎలాగా? ఉంటాయి. మన తలలోని పువ్వు తీసి అలా వెనక్కి పడవేస్తే దానికి అర్థం ఏమిటే? వీధికి ముందుకు రావడానికి భయపడుతున్నట్టున్నావు. దొడ్డు తలుపులు తీసుకున్నాయి ముండా కొడుకు అలా వచ్చాయని.
విటులను ఆకర్షణము చేయు కిటుకోలియే తక్కుతే తను తారులాడుతున్న వల్లే తక్కుతే తను తారులాడుతున్న వల్లే తక్కుతే తను తారులాడు సరేగా చల్లని బజార్ బాబు ఎంతసేపు అమ్మంటే ఇంకా ఊడిపడలేదు వస్తుంది అమ్మా ఏమిటి నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను బజారు పంపించొద్దని. ఇంట్లో చిన్నపిల్లలు నిన్ను కాకపోతే ఇంకెవరిని పంపించాలి అమ్మా మరి నేను బజారుకి వెళ్తున్నానా అదిగో అక్కడ ఉన్న కుర్రవాళ్ళంతా చూసి నన్ను ఒకటే హేళన చేస్తున్నారే. హేళన చేస్తున్నారా ఏమని గది ఒక పిల్ల అలా సమృద్ధి ఇలా పరిగెట్టుకుని వచ్చావా ఇంకేమిటో బజార్ బాబు విశేషాలు అమ్మా నేను నీకొత్తునుగా నేను కూడా గట్టిగా ఒకటేసుకున్నానే ఎలా తీసుకున్నావు కళ్ళతో నా కళ్ళు చెబుతున్నాయి నా పెదవులు చెబుతున్నాయి నేను ప్రేమించానని నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నేను ప్రేమించానని కళ్ళు చూడని పెదవులు నిన్నే ప్రేమించానని ఇంకేమిటమ్మా బజార్ బాబు విశేషాలు అమ్మా ఏమిటి బజార్లో చిల్లర కొట్ట నిన్ను అడిగారా నేనంటే ఆయనకి అభిమానమే అభిమానమా లవ్ కూడా ఉంది అదే లవ్ మరి అభిమానం ఉంటుంది అమ్మా ఏమిటి బట్టలు కొట్ట నిన్ను అడిగారే ఇదిగో ఈ చీర ఆయన దగ్గర పెట్టుకున్నదేనే 18 సంవత్సరాలు అయింది మెరుపు